బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రభుత్వం మనకి చాలా రకాలుగా సపోర్ట్ అయితే చేస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి, బిజినెస్ పరంగా, ఫైనాన్షియల్గా. అండ్ అదేవిధంగా మనకి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా 6 పథకాల ద్వారా మనకి కావాల్సిన డబ్బులు, మహిళలకి డబ్బులు ఇవ్వడం, బస్ ఫ్రీ కావచ్చు, ఇవన్నీ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సార్? 6 స్టేట్స్ బెనిఫిట్స్, దాంతోపాటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్న ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి సార్ అది? ఇవాళ రేపు ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయండి. అసలు మామూలుగా ఎంత సంపాదిస్తున్నామో అంతే ఖర్చులు ఉంటాయి. ఒక క్యాప్ అనేది లేదు, ఒక మాక్సిమం లిమిట్ అనేది లేదు. అసలు చూడండి, లైక్ సోనా మసూరి బియ్యం స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ కేజీ ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు కేజీ అయిపోయింది. పెట్రోల్ మీకు 70-80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ కూడా ఒకవేళ సబ్సిడీ లేదంటే అది 1000 దాటి వెళ్ళిపోతుంది. అది కరెంటు బిల్లు అంటారా? కరెంటు బిల్లు నిజంగా అసలు అది చూసే ముందు కాస్త జనాలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య నీళ్లు తాగేసి ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అని చెప్పి భయపడుతూ చూస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి అయితే 1,00,000 రూపాయల బిల్లు వచ్చింది నెలకి, కొంతమందికి 10,000 వస్తుంది, కొంతమందికి 5,000 కంటే తక్కువ రాదు, 3,000 అన్నా ఖచ్చితంగా వస్తుంది. సరే 1,000 రూపాయలు వచ్చినప్పుడు కూడా అసలు నాకు 1,000 రూపాయలు కూడా ఎందుకు వస్తుంది దేవుడా, నా ఇంట్లో మరి అన్ని గణము ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా లేవు, బట్ స్టిల్ నేను సఫర్ ఎందుకు అవుతున్నానని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ దానికి అది ఆన్సర్ అంటూ లేదు. సో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు అందరూ కూడా జస్ట్ 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు వన్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ జీవితాంతం మీకు కరెంటు బిల్లు రాదు. అస్సలే రాదు, అస్సలు రాదు, గ్యారంటీడ్. ఇంతకీ ఎలా సార్? కేంద్ర ప్రభుత్వం మన అందరి కోసము, ప్రతి భారతీయుని కోసము ఒక లిమిటెడ్ వర్జన్ లో సోలార్ ప్యానెల్స్ వాళ్ళ ఇంటి మీద ఇన్స్టాల్ చేసుకోవడానికి పూర్తి ఎక్స్పర్ట్స్ వస్తారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోకి వెళ్ళేసేసి మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. ఎవరైనా సార్ పర్టికులర్ కేటగిరీ? అబ్సల్యూట్లీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో లైక్ చాలా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసం సపోర్ట్ చేద్దామని చెప్పి చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్నోళ్ళు వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్తా. ఎందుకంటే 1,50,000 రూపాయలు పెట్టేసి జీవితకాలం మొత్తం, అంటే మీరు మీ ఫ్యామిలీలో మీ పిల్లలు అసలు జీవితంలో ఎప్పుడు కరెంటు బిల్లు చూడాల్సిన అవసరం లేదు, అసలు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు. ఇంతకీ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను 1 by 1. సార్ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు కావాల్సిన సబ్సిడీ కూడా వస్తుందా లేదా అన్న గుడ్ న్యూస్ నేను చెప్పలేదు. ఓకే, ఇందులో సబ్సిడీ కూడా ఉంది. ఓకే, సో ఇది ఇంకా పెద్ద ఎంకరేజింగ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ హైడ్రో పవర్ కానివ్వండి, కోల్ పవర్ కానివ్వండి, ఆర్ విండ్ పవర్ కానివ్వండి, కన్జంప్షన్ అనేది డే బై డే పెరిగిపోతుంది. సిటీస్ పెరుగుతున్నాయి, ఊర్లు కూడా పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది. కన్జంప్షన్ అంటారా, అసలు యాక్చువల్గా హిమాలయ పర్వతాలని కూడా దాటి వెళ్ళిపోయింది, అంత కన్జంప్షన్ ఉందన్నమాట కరెంట్ది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా ఖర్చు ఎక్కువ. సో కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఏం చేసిందంటే ఒకసారి సోలార్తో మనం ఒకవేళ ఎనర్జీని మనము వాడుకోగలిగితే, మన దగ్గర ఉన్న సూర్యుడిని మనం వాడుకోలేకపోతే అసలు ఎందుకండి ఈ టెక్నాలజీ అన్ని ఉండి కూడా. సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ సోలార్ పవర్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఇందులో మనకి చేయాల్సింది ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ నేను చెప్తా. కమింగ్ టు ది ఇన్వెస్ట్మెంట్ పార్ట్, మీకు కరెంట్ ఇప్పుడు ఉంది కదండి, ఇంట్లో కరెంటు బిల్లు మీకు వస్తుంది కదా. సో ఆ కరెంటు బిల్లులో మీకు 0 to 150 యూనిట్సే ప్రతి నెల కాలుతుంది అనుకోండి కరెంట్. ఒకవేళ మీకు వస్తున్న సబ్సిడీ అమౌంట్ 30,000 నుంచి 60,000 మధ్యలో మీకు సబ్సిడీ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే మీరు ఒకవేళ 1 కిలోవాట్ అంటే దాదాపు మీకు 150 యూనిట్స్ వస్తుందంటే మీకు 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సరిపోతుంది. కాబట్టి దానికి ఇన్వెస్ట్మెంట్ 50,000. సో 50,000 పెట్టుబడికి మీకు 30,000 రూపాయలు సబ్సిడీ, 60% వరకు వస్తుంది మీకు సబ్సిడీ. ఒకవేళ మీకు 2 కిలోవాట్ ఉందనుకోండి కన్జంప్షన్, మీకు దాదాపు 1,00,000 రూపాయల వరకు మీరు పెట్టుబడి పెట్టాలి, దానికి 60,000 రూపాయలు సబ్సిడీ. ఓకేనా? ఒకవేళ 150 యూనిట్స్ నుంచి 300 యూనిట్స్ మధ్యలో మీరు ఇంట్లో కరెంట్ బిల్ వస్తుంది అంటే 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్స్కి సోలార్ ప్యానెల్ కావాలి. కాబట్టి మీకు 60,000 నుంచి 78,000 రూపాయల వరకు మీకు సబ్సిడీ వస్తుంది. అంటే 3 కిలోవాట్ ఒకవేళ మీరు సోలార్ ప్యానెల్ పెట్టాలి అనుకుంటే కనీసం 1,50,000 రూపాయలు మీకు ఖర్చు వస్తుంది దీనికి. అండ్ ఒకవేళ
నాకు 4 కిలోవాట్స్ కావాలి, 5 కిలోవాట్స్ కావాలి అంటే మాక్సిమం 5 కిలోవాట్స్ వరకు 2.5 లక్షల వరకు మీకు ఖర్చు వస్తుంది దీంట్లో. సో ఇందులో మనం చూసుకుంటే మాక్సిమం 300 కిలోవాట్స్ వరకే మీకు సబ్సిడీ అనేది ఉంటుంది. ఒకవేళ 4 కిలోవాట్ ఆర్ 5 కిలోవాట్ అంటే మీకు సేమ్ 78,000 వరకే వస్తుంది, దానికంటే ఎక్కువగా మీకు రాదు. ఓకేనా? దట్ ఈస్ అ కంపల్సరీ రూల్ అనమాట. నా ఇప్పుడు మీకు కావాల్సిన అర్హులు ఎవరు? భారతీయులై ఉండాలి, అలాగే సౌర ఫలకాలు చూసుకుంటే ఏర్పాటుకు అనువైన పైకప్పు ఉన్న ఇల్లు కావాలి. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అ టెర్రస్ కదా, టెర్రస్ పైన మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. మరి అపార్ట్మెంట్ సంగతి ఏంటంటే అపార్ట్మెంట్లో మీరు కావాలనుకుంటే కామన్ కరెంట్ బిల్ ఏదైతే వస్తుందో, లైక్ కారిడార్ లైట్స్ ఉంటాయి, జనరల్ లిఫ్ట్ ఉంటుంది, దానికోసం మీరు పెట్టుకోవచ్చు. కానీ ప్రతి ఫ్లాట్కి రాదు అపార్ట్మెంట్లో. బట్ ఇండిపెండెంట్ హౌస్కి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఊర్లో ప్రతి చిన్న ఊర్లో కూడా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఊర్లో మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఇండిపెండెంట్ గానే ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్. నా విద్యుత్ కనెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే మీరు తర్వాత ఒకవేళ విద్యుత్ కనెక్షన్ తీయించుకోవచ్చు ఒకవేళ సోలార్ ప్యానెల్ పెట్టిన తర్వాత. కానీ ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం మీ దగ్గర కరెంట్ బిల్ ఉండాలి. అదే మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఎందుకంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారా లేదా, ఆ డీటెయిల్స్ కూడా కావాలి. ఒకవేళ మీరు ఊర్లో ఒకవేళ చిన్న వ్యవసాయం చేస్తున్న ఫార్మర్ కానివ్వండి, లేదంటే వ్యాపారం చేస్తున్న బిజినెస్ పర్సన్ కానివ్వండి, మీ అందరికీ కూడా గుర్తింపు కార్డుతో పాటు ఇవన్నీ డేటా ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.